స్టార్ డైరెక్టర్ కొరటాల శివకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జలక్కిచ్చాడు. ఇదంతా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీ ఎఫెక్టే అని అంటున్నారు. సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అయినప్పటికీ ఈ మూవీ చిత్రీకరణకు స్పెయిన్ షెడ్యూల్ కొంత చర్చలకు దారితీసింది. నాన్నకు ప్రేమతో మూవీ కథ ప్రకారం ఆ మూవీని స్పెయిన్ లోనే చిత్రీకరించాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా స్పెయిన్ లొకేషన్స్ కారణంగా మూవీకి అదనంగా బడ్జెట్ పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీలకి ఫారిన్ లొకేషన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి కారణంగా జూనియర్ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే జూనియర్ ఈసారి తన మూవీని డొమెస్టిక్ మార్కెట్ లోనే తెరకెక్కించాలని అంటున్నాడట. అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ మూవీని ఎక్కువగా ఇండియాలోనే షూటింగ్ జరుపుకునే విధంగా ప్లాన్ చేశాడు. అందుకోసం సారథి స్టూడియోలో 2.5 కోట్లతో భారీ సెట్ ని కూడా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సెట్ ఇక్కడ నిర్మించకపోతే లండన్ లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఫారిన్ లొకేషన్స్ వద్దన్న ఎన్టీఆర్ నిర్ణయం ప్రకారం ఈ మూవీని సారథి స్టూడియోస్ లో ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా ఇందులో నటిస్తున్నారు. ఫైనల్ గా ఫారిన్ లొకేషన్స్ రద్దు కావడంతో కొరటాల ఒకంత షాక్ అయ్యాడట. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.